వచ్చిందిగా, విషయం తెలిసిపోయింది. 100 యోజనములు దాటి వెళ్ళిపోతే అవతల ఉన్న కాంచన లంకలో శిశుపా వృక్షం కింద సీతమ్మ తల్లి ఉందని ఎలా తెలుసు అంటే, దూరదృష్టి కలిగినటువంటి వాడు సంపాతి ఎంత దూరమైనా చూసి చెప్పగలడు. ఇదిగో ఇక్కడి నుంచి నాకు చూస్తే 100 యోజనముల అవతల కాంచన లంకలో ఉన్నటువంటి శిశుపా వృక్షం కింద కూర్చున్న సీతమ్మ తల్లి నాకు కనపడుతోంది, అక్కడుంది సీతమ్మ అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు 100 యోజనములు దాటి వెళ్ళాలి. ఎవరు వెడతారు? మైందుడున్నాడు, దివిదుడున్నాడు, జాంబవంతుడున్నాడు, అంగదుడున్నాడు, సుషేణుడున్నాడు, తారుడున్నాడు. వీళ్ళందరూ లేచి ఒకడు 30, ఒకడు 40, ఒకడు 50, ఒకడు 60, ఒకడు 70, ఒకడు 90. ఎవడు ఎంత చెప్పినా 100 వెళ్ళి 100 తిరిగి రాలేని వాడు సముద్రంలోనే పడిపోతాడు. ఒక్క అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు దాటి లంకాపట్టణ ప్రవేశము చేయగలను, కానీ తిరిగి నేను వెనక్కి రాగలనా అన్న విషయంలో నాకు స్థిరమైనటువంటి అభిప్రాయం లేదు, రాగలనో రాలేను అన్నాడు. జాంబవంతుడు అన్నాడు, నువ్వు ప్రభువి, నిన్ను పంపించరేమిటి అని అప్పుడు స్తోత్రం చేశాడు హనుమని. హనుమా, నీ శక్తి నీకు తెలియదు, నువ్వు నీ శక్తిని పుంజుకో, నీ బలాన్ని నువ్వు మరిచిపోయావు, నీకింత శక్తి ఉంది, నువ్వు వాయుదేవుని కుమారుడవు అని స్తోత్రం చేశాడు. ఆయన్ని స్తోత్రం చేసి గుర్తు చెయ్యగానే శాప విమోచనం అయిపోయాడు, ఆయనకి బలం వచ్చేసింది. హనుమ ఉత్తరక్షణ ప్రతిజ్ఞ చేశారు, నేను ఇక్కడ నుంచి బయలుదేరితే, నేను నిలబడినప్పుడు, నేను ఇక్కడి నుంచి ఎగిరినప్పుడు నా పాదముల యొక్క శక్తిని భూమి తట్టుకోలేక పాతాళములోకి కుంగిపోతుంది. కాబట్టి నేను మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి బయలుదేరుతాను. నా శక్తి ఏమిటో నాకు అర్థమైంది. 100 యోజనముల సముద్రమును నేను లంఘించి ఆవలకి వెళ్ళక్కర్లేదు, నేనిప్పుడు 100 యోజనములు గడచి వెడతానన్నారు ఆయన. అప్పుడే పోయింది ఆయనకి ఆ శాపం. హనుమ గురించి ఒక మాట చెప్తారు కిష్కింధకాండ చిట్ట చివరి శ్లోకంలో, సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఇది చివరి శ్లోకం కిష్కింధకాండకి. మహర్షి అన్నారు, శరీరంతో వెళ్ళాలి సముద్రం దాటి, మనసుతో వెళ్ళిపోయారు హనుమన్నారు. అది ఆయన మనోజవం, ఆయనకేం భయం లేదు. హనుమ అంటే హనుమే. అందుకే రామాయణంలో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి. మీరు చూడండి, ఆయన మొట్టమొదట కిష్కింధకాండలో కనపడ్డప్పుడు సుగ్రీవుడు హడిలిపోయి పారిపోతున్నాడు. ఆపారు ఆయన. ఎందుకు అలా పారిపోతున్నావు అని అడిగారు. లఘుచిత్తతమాత్మానం నస్థాపయసి యోమతః అన్నారు ఆప్ చేసి. ఇంత తేలికైన మనస్సున్న వాడివి, ఇంత పిరికి వాడివి, నువ్వు వానరాజ్యానికి రాజవుతావా నువ్వు? అహో శాఖా మృగత్వంతే అన్నారు. అది మంత్రి అంటే. ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు. కొమ్మల మీద తిరిగే కోతి ఏమిట్రా ఈ పరుగో అని అడిగారు. ప్రభువు అని దయ చూపించలేదు. ఏమిటా పరిగెత్తడం ఏమిటి? ఎందుకు పరిగెడుతున్నావు ఋష్యమూకం మీద? వాలి రాడుగా ఇక్కడికే, దేనికి నీకు భయం? ఇద్దరు నరులు వస్తున్నారు, చూడు ఎలా ఉన్నారు. రామలక్ష్మణులు వెళ్ళిపోతున్నారు అక్కడ పంపా తీరంలో. వాలి పంపి ఉంటాడు నన్ను చంపడానికి, వాళ్ళిద్దరిని చూస్తే భయం ఇట్లా, అందుకే పారిపోతున్నానన్నారు. చూస్తే పారిపోవడమే, వాళ్ళెవరో ఏమిటో నేను కనుక్కొస్తాను, అలా ఉండు. వెళ్ళి రామలక్ష్మణులతో సుగ్రీవుడికి మైత్రి చేయించారు. రామలక్ష్మణులకు సుగ్రీవుడికి మైత్రి జరిగింది కాబట్టి సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది. సుగ్రీవుడి భార్య రుమ సుగ్రీవుడికి దక్కింది. అసలు యుద్ధకాండలో ఆయన చేసినటువంటిది ఒక అత్యద్భుతాన్ని చేశారు ఆయన. అది అనన్య సామాన్యం. ఎందుచేత అంటే, ఒకరోజు యుద్ధకాండలో ఇంద్రజిత్ యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు వానర సైన్యంలో ఎవ్వరూ లేచి నిలబడడానికి వీలు లేకుండా రామచంద్రమూర్తి అంతటి వాడు నిలబడిన తీరుని వాల్మీకి మహర్షి వర్ణించారు. వడగళ్ల వానలో నిలబడిన వాడిలా ఉన్నాడు రాముడు అన్నారు. ఒక వానరుణ్ణి కాదు, కొన్ని కోట్ల మంది వానరుల్ని, 84 కోట్ల మంది వానరుల్ని అని నాకు జ్ఞాపకం. ఆకాశంలో మేఘాల చాట్న ఉండి ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణాల ములుకులు విరిగిపోయాయి. కొన్ని లక్షల మంది చనిపోయారు, కొన్ని లక్షల మందికి కాళ్ళో చేతిలో విరిగిపోయాయి. రామలక్ష్మణులు కూడా పడిపోయారు నేల మీద. ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి వెళ్ళిపోతే, హనుమ ఒక్కరే బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు కాబట్టి ఆయన లేచారు. గౌరవం ఇచ్చి బ్రహ్మాస్త్రానికి కాసేపు కట్టుబడి లేచారు. విభీషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు. ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరూ 2 కాగడాలు పట్టుకుని, అసలు బతికున్నారా ముఖ్యమైన వీరులు,
చూద్దామని వెడుతున్నారు. పెద్దవాడు అని జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు. కనురెప్ప పైకెత్తడానికి లేదు జాంబవంతుడికి, అలా కొట్టేశాడు ఇంద్రజిత్తు. పడిపోయి ఉన్నాడు ఆయన పెద్దవాడు. కాగడాలు పట్టుకుని వెళ్ళి విభీషణుడు అన్నాడు, తాతా కుశలమా అని అడిగాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, హనుమ కుశలమా అని అడిగాడు. అడిగితే విభీషణుడు అన్నాడు, తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది, నువ్వు అలా అడగలేదు. నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నావు, పొరపాటు పడ్డావా అన్నారు. అంటే జాంబవంతుడు అన్నాడు, నేను పొరపాటు పడి అడగలేదు, పూర్తి స్వస్థతతో ఈ మాట చెప్తున్నాను నేను. ఎందుకో తెలుసా? ఆ హనుమ ప్రాణాలతో కాని ఉన్నారా మనందరం ఉన్నట్లే. హనుమజ్జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. ఆ హనుమ కాని మరణించారా మనందరం బతికున్నా చచ్చిపోయినట్టు. ఒకవేళ మనందరం చచ్చిపోయిన హనుమొక్కరు బతికుంటే మనందరం బతికినట్టే, బతికించేస్తారే. అందుకు అడిగాను, ఉన్నాడా క్షేమంగా? ఇంకొకడైతే ఈ కితాబు విన్నందుకు, చూశావా నా సంగతి అంటాడు విభీషణుణ్ణి. హనుమ వంగి జాంబవంతుడి పాదములు పట్టుకుని, తాత హనుమ నీకు నమస్కరించుచున్నాడు అన్నారు. అంటే ఆయన అన్నారు, నాయన వేళ లేదు, ఈ రాత్రి లోపల బతకాలి సైన్యం. ఉత్తర క్షణంలో ఎక్కడున్నారు వాళ్ళు? దక్షిణ సముద్రానికి ఆవల కాంచనలంకలో ఉన్నారు. ఈ రాత్రికి రాత్రే నువ్వు ఇక్కడి నుంచి ఎగిరిపోయి ఉత్తర దిక్కున కైలాసము వృషభము అన్న 2 పర్వతముల మధ్యలోకి వెళ్ళాలి. అక్కడ ఒక ఓషధీ పర్వతం ఉంది, అందులో 4 ఓషధులు ఉన్నాయి. నువ్వు వెంటనే వెళ్ళి ఆ 4 ఓషధులు పట్టుకొచ్చేయాలి 10 నిమిషాల్లో. వాల్మీకి రామాయణంలో మహర్షి ఏమన్నారో తెలుసా అండి? రావణాసురుడి మేడ కూడా కదిలిపోయింది ఆయన వేగానికి. ఇలా కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి మెరుపు మెరిసినట్టు వెళ్ళిపోయారంటే అది ఆయన మారుత తుల్య వేగం. అంటే కైలాసము వృషభము మధ్యలోకి వెడితే ఓషధులు అనుకున్నాయి, ఈయన మనని తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు, ఈయనకి కనపడకుండా దాక్కుందామని తేజస్సుని అవి ఉపసంహారం చేస్తే రామకార్యం మీద వచ్చిన నాకు ఉపయోగపడకుండా దాక్కుంటారా? మీరెక్కడున్నా మా వైద్యుడున్నాడు సుషేణుడు, ఆయన కనిపెడతాడు అని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేశారు లంకాపట్టణానికి. తీసుకొచ్చి అక్కడ ఆ పర్వతాన్ని దింపితే ఈ 4 ఓషధుల యొక్క శక్తికి ఈ 4 ఓషధులు ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బతుకుతారు, అందుకని రాక్షసులు బతకలేదు. అది హనుమ యొక్క శక్తి అంటే.